అందరికీ నమస్తే అండి. హెడ్డింగ్ మీరు చూసే ఉంటారు. టీవీ5 ఇదేం పద్ధతి. ఎస్, 100% టీవీ5 ఇదేం పద్ధతి. టీవీ5 చైర్మన్ గారిని, టీవీ5 వైస్ చైర్మన్ గారిని, టీవీ5 మేనేజ్మెంట్ని నేను ప్రశ్నిస్తున్నా. అసలు ఇది పద్ధతేనా? నేను ఇలా ఎందుకు ప్రశ్నిస్తున్నాను అనేది మీరు దయచేసి ఓపికగా చూడండి. వీడియో చివరి వరకు చూడండి. న్యాయం ఎవరి వైపు ఉంది, తప్పు ఎవరి వైపు ఉంది అనేది మీరు కామెంట్ చేయండి. నేను కంప్లీట్ ట్రాన్స్పరెంట్గా జరిగినట్టు చెప్తాను. చెప్పాల్సిన అవసరం వచ్చింది. ఎందుకంటే మనకు మీడియా ఛానల్ ఉంది కదా, మనకు నోరు ఉంది కదా, ఎదుటివాడి మీద మొహాన్ని ఏదైనా అనేయచ్చు, వాడే పడతాడు, వాడే దులుపుకుంటాడంటే ఎలా? సో ఎవరినైనా రెచ్చగొడితే వాళ్ళు మన మీద వీడియో చేస్తే, మనం ఒక 4-5 వీడియోస్ చేస్తే మనకి ఆ పూట గట్టెక్కిపోద్ది అనే ఆలోచన ఉంటే ఎలా? ఎందుకు ఈ మాట అంటున్నానంటే, దయచేసి వీడియో చివరి వరకు చూసిన తర్వాత కామెంట్ చేయండి. లాస్ట్ వరకు చూడండి. పెద్ద పంచాయతీనే. న్యాయం అన్యాయం ఏంటో, తప్పొప్పులు ఏంటో తేల్చాల్సిన పంచాయతీ, పెద్దలు కల్పించుకోవాల్సిన పంచాయతీనే. ఇదిగోండి, నేను రావణ్ మీద చాలా వీడియోలు చేశాను. గడిచిన 13 రోజులు 15 రోజుల నుంచి రావణ్ కేసు మొదలైనప్పటి నుంచి ఎన్ని చేశానో చూడండి. దేశంలో అరుదైన కేసు రావణ్ లైఫ్ బ్రేక్ ఓపా కేసు. అలాగే ప్రకాష్ రాజ్ లీక్స్ రావణ్ ఫోన్ గురించి టెన్షన్. ప్రకాష్ రాజ్ దీనిలో ఇన్వాల్వ్ అయినట్టు నేనే చెప్పాను. ప్రశ్నతో పొలిటికల్ రిస్క్, జగన్ సపోర్ట్ ఉందా, వైసీపీలో అయోమయం అని ఒక వీడియో. అలాగే ఏది ప్రశ్న, ఏది నక్సలిజం, ఏది విమర్శ, ఏది విద్వేషం, రావణ్ కేసు ఓ సందేశం అని, అసలు రావణ్ చేసిన తప్పేంటి, ప్రశ్న అనే పేరు పెట్టుకొని విద్వేషాలు రెచ్చగొట్టి నక్సలిజానికి అనుకూలంగా చేసి అతను ఏం తప్పులు చేశాడని ఉన్నది ఉన్నట్టు చెప్పా. అలాగే జోసెఫ్ నుంచి రావణ్గా ఎలా మారాడు, 2023లో అతను ఫండింగ్ కోసం ఎలా ట్రై చేశాడని ఫుల్ హిస్టరీ ఒక వీడియో చేశా. చాలా వీడియోస్, రావణ్ ఫోన్లో ఏముంది, యువతులను బ్లాక్మెయిల్ చేశాడు అని ఒక వీడియో చేశాను. అలాగే మరిన్ని కొత్త కేసులు 6 నెలలు బయటకు కష్టమే, రావణ్కు బిగుస్తున్న ఉచ్చు అని ఒక వీడియో. ఒకసారి ఓపికగా దయచేసి చివరి వరకు చూడండి. చాలా చాలా వీడియోస్ ఉంటాయి. రావణ్ వెనక వైసీపీ, జగన్ పక్కా ప్లాన్ ఉందా అన్న ఒక వీడియో. రావణ్ వెనుక ఐపీఎస్లు ఎవరు, బాబు మీద కోపంతో కుట్ర చేశారా అనే ఒక వీడియో. మెయిన్ మీడియా చిల్లర న్యూస్, గమనపై ఎంత ఇంట్రెస్ట్ ఎందుకో. అలాగే పార్టీలు పోషిస్తున్న చిల్లర బ్యాచ్, ప్రశ్న గుట్టు వీడుతుంది, గన్నవరం పోలీసుల ఆపరేషన్, గమన ఇంద్రసేన చెప్పిన నిజాలు అని మరో వీడియో. ఇలా ఇది గుండుసూది ఛానల్లో. అలాగే ఏపీ 175లో కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకుందాం, యూట్యూబ్లో హద్దులు లేవా, రావణ్ని బట్టి మిగిలిన వాళ్ళు కూడా చాలామంది ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలని ఇదిగో వీళ్ళ తమ్నైల్లో వీళ్ళ ఫోటోలు వేశాను. ఎందుకంటే చాలామంది ఇలా తప్పులు మాట్లాడుతున్నారు కాబట్టి, హద్దులు మీరు మాట్లాడుతున్నారు కాబట్టి మొత్తం అందరికీ చెప్పాను. అలాగే ప్రకాష్ రాజ్ ఓవర్ యాక్షన్, రావణ్ కేసులో వైపరీత్యాలు, రావణ్ ఊహించని క్రేజు, కూటమికి దెబ్బ తప్పదా, ఈ నలుగురి స్పెషల్ టాస్క్ అని రావణ్, ప్రొఫెసర్ నాగేశ్వర్, ప్రకాష్ రాజ్, తులసి చందు వీళ్ళ పాత్ర ఏంటి అనేది. అలాగే ఈరోజు రావణ్, రేపు ఎవరికో హద్దులు తెలుసుకొని వాగండి అని చెప్పి కొంతమంది యూట్యూబ్ ఛానల్ వాళ్ళకి, జోసెఫ్ కమ్మ రావణ్ అని ఇలా చాలా వీడియోలు చేశాను. ఏ ఒక్కదానిలో కూడా నేను రావణ్కి సపోర్ట్ చేయలేదు. స్టార్టింగ్లో ఒకే ఒక్క వీడియోలో సింపతి చూపించా, అయ్యో పాపమని. ఎందుకంటే వాడి గురించి నాకు పూర్తిగా తెలియదు కాబట్టి, ఎంత దుర్మార్గుడో ఎంత క్రూరుడో అనేది నాకు పూర్తిగా తెలియదు కాబట్టి, అతని మీద కేసులు నమోదు చేసిన కొత్తలో ఒక సింపతి చూపించి ఒక వీడియో చేశాను. ఆ తర్వాత అతను చేసిన ఆకృత్యాలు, అతను చేసిన బ్లాక్మెయిల్లో, అతను చేసిన దందాలు, అతను చేసిన ఈ చాక్లెట్ వీడియోలు, దరిద్రం వీడియోలు బోల్డ్ చూసిన తర్వాత అమ్మో ఈడు ఒక మనిషేనా అనిపించేలా ఉంది. అందుకని మనం వరసపెట్టి అతని మీద చేస్తూనే ఉన్నాం. అతని వెనక ఎవరున్నారనేది రోజు 2-3 వీడియోలు చేస్తూనే ఉన్నాం. ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వాలి. అయితే ఇప్పుడు టీవీ5కి నాకు పంచాయతీ ఏంటనేది చెప్తాను. 2 రోజుల కిందట టీవీ5లో బాబోయ్ గమన, వామ్మో గమన, భర్తని కొట్టి అని 16వ తేదీన ఒక వీడియో వచ్చింది. టీవీ5లో మరో నేత్రం శివగారు చేశారు ఆ వీడియో. అందులో చివరి 2 నిమిషాల్లో మొత్తం అంతా, ఫస్ట్ అంతా మొత్తం చెప్పుకొచ్చాడు ఆయన. గమన అలా చేసింది, ఇలా చేసింది, ఇంద్రసేన చౌదరి లింక్స్, రావణ్ ఆకృత్యాలు మొత్తం అన్నీ చెప్పుకొచ్చాడు. ఆయన చెప్పినవన్నీ నిజాలే కావచ్చు, ఆయన సొంతంగా ఇన్వెస్టిగేషన్ కావచ్చు. చివరిలో ఒక మెలుకు పెట్టాడు. అసలు ఏమాత్రం సంబంధం లేని నన్ను తీసుకొచ్చి దానిలో ఇరికిచ్చాడు. తెలివితేటలు చూపించాడు. ఆ వీడియోలో లాస్ట్లో ఏమన్నాడు తెలుసు ఆయన? ఒకసారి వీలైతే చూడండి. నేను అది ప్లే చేస్తే కాపీరైట్ వేసేస్తారు. ఆ అవకాశం వాళ్ళకి ఇవ్వడం ఇష్టం లేదు కాబట్టి చెప్తున్నా. వీలైతే ఆ వీడియోని చూడండి. లాస్ట్ 1.5 మినిట్ వీళ్ళు రావణ్ ఒక్కడే కాదు,
ఇటువంటిది యూట్యూబ్లో చాలామంది ఉన్నారు, చాలామంది ఛానల్స్ ఉన్నాయి. సో ఆ సూది ఈ సూది, ఆ 165 ఈ 165 ఈ 95 అని చెప్పి పరోక్షంగా మన ఛానళ్ళ పేరును ప్రస్తావించాడు. పరోక్షంగా, డైరెక్ట్గా కాదు. సూది ఛానల్ ఇంకేమున్నాయి, గుండు సూది మందే కదా, 165 అంటే 175 మందే కదా. సో ఆ తెలివితేటలు అందరికీ అర్థమైపోద్దిగా. అది నేను చూడలేదు యాక్చువల్లీ. ఆ రోజు నేనేదో సాయంత్రం మీటింగ్లో ఉన్నా. నాకు మన సబ్స్క్రైబర్లు ఒక 150 మందికి పైగా పంపిస్తూనే ఉన్నారు ఈ లింకు. అన్న చివరిలో చూడండి, మీ గురించి చెప్పాడేంటి, మీ గురించి చెప్పాడేంటి, రావణ్కి మీకు లింకులు ఉన్నాయని చెప్పాడేంటి అని చెప్పి వాళ్ళు ఆశ్చర్యపోయారు మన సబ్స్క్రైబర్స్. నేను కూడా ఆశ్చర్యపోయి నైటు మెసేజ్ పెట్టా. ఎవరికి? TV5 వైస్ చైర్మన్ గారికి మెసేజ్ పెట్టా. మీకు పక్కన చాట్ చూపిస్తున్నాను. ఇందులో పూర్తి ట్రాన్స్పరెన్సీ ఉంటుంది. ఏ చాట్ కూడా నేను డిలీట్ చేయలేదు, అన్ని స్క్రీన్ షాట్లు తీసుకున్నాను. పక్కన చూడండి మీరు. TV5 వైస్ చైర్మన్ గారికి థర్స్డే 11:34కు మెసేజ్ పెట్టా. ఈరోజు శివ చేసిన మరో నేత్రంలో పరోక్షంగా నా ఛానల్స్ పేరు ప్రస్తావించడం బాలేదు సార్. ఇది పద్ధతి కాదు. ఒకవేళ నేరుగా నాపై ఆధారాలు సోర్సు ఉంటే డైరెక్ట్గా చేయమని చెప్పండి. నేను ఇదే చెప్పాను. అయితే ఆయన నాకు ఏం రిప్లై పెట్టారంటే, ఐ విల్ వార్న్ హిమ్ అండ్ మేక్ ష్యూర్ హీ వోంట్ రిపీట్ అని రిప్లై పెట్టారు. నేను మళ్ళీ, సార్ నేను ప్రశ్న రావణ్ ఒకటేనని, నాకు వాడు కంటెంట్ ఇస్తాడని చెప్పాడు. అసలు పద్ధతి కాదు. ఎలా చెప్తాడు సార్, నన్ను ఎందుకు లాగుతున్నాడు దీనిలోకి అని నేను అడిగాను. అది పబ్లిష్ అయినప్పటికీ నుంచి నన్ను ఇప్పటి వరకు 120 మంది అడిగారు, మీ సమాధానం ఏంటి అని. ఏం చెప్పమంటారు సార్ అని నేను TV5 వైస్ చైర్మన్ గారిని ప్రశ్నించాను. వీలైతే ఆ వీడియో వెంటనే ప్రైవేట్లో పెట్టించండి, లేకపోతే నేను రేపు సమాధానం చెప్తాను, అనవసరంగా వివాదం తప్పితే ఇంకేం ఉండదు అని నేను చెప్పాను. చెప్తూ ఆయన ఏం రిప్లై పెట్టారంటే, ష్యూర్ విల్ గెట్ ఇట్ డన్, సెండ్ మీ ద లింక్ అన్నారు. నేను అతనికి లింక్ పెట్టాను. ఇమీడియట్గా ఆయన వాళ్ళ స్టాఫ్కి, TV5లో వాళ్ళ స్టాఫ్కి మేక్ ఇట్ ప్రైవేట్ అని పెట్టాడు. వాళ్ళు కూడా వెంటనే ప్రైవేట్లో పెట్టేశారు. అండ్ ఇన్ఫార్మ్ శివ నాట్ టు సే ఎనీథింగ్ అబౌట్ గుండు సుధీ శ్రీనివాస్, హీ ఈజ్ క్లోజ్ టు మీ అని కూడా TV5 వైస్ చైర్మన్ గారు వాళ్ళ స్టాఫ్కి చెప్పారు. అంటే శివాకి మళ్ళీ ఇటువంటి వీడియోలు చేయొద్దని చెప్పు శ్రీనివాస్ మీద అని చెప్పారు. ఆ తర్వాత శివ నాకు కూడా తెలుసు సార్ ఎందుకు చేశాడో, మరి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడో, మేబీ హీ ఈజ్ ఎక్స్పెక్టింగ్ కాంట్రవర్సీ విత్ మీ టు మేక్ మోర్ స్పైస్ వీడియోస్ అని నేను వైస్ చైర్మన్ గారికి ఆ రోజు చెప్పాను. చెప్తూ అదే టైంలో నేను శివ నెంబర్ నా దగ్గర ఉంది. నాకు శివగారికి నాకు పరిచయం ఉంది, అండ్ ఈయనకి నాకు పరిచయం ఉంది. నేను ఇప్పుడు శివ గారికి ఒక వాయిస్ మెసేజ్ పెట్టాను. ఏం పెట్టాను అనేది ఒకసారి ప్లే చేస్తాను చూడండి. శివ గారు, యాక్చువల్ ఎందుకో తెలియదు, నన్ను మీరు కాంట్రవర్సీలోకి లాగారో ప్లాన్డ్గా లాగారో, మీకేమైనా సోర్స్ ఉండి లాగారో తెలీదు, బట్ లాగారు. దీనికి నా నుంచి ఏమైనా రిప్లై ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? నేను దీనికి రిప్లై ఇస్తే మీరు దానికి మళ్ళీ కౌంటర్ చేద్దామని ఏమైనా ప్రిపేర్ అయ్యారా? లేదా నన్ను కావాలని కాంట్రవర్సీలోకి లాగారా? ఆ రావణ్ గాడు వీడియోలు చేసి వాడు నాకు ఇస్తే నేను కూడా చేస్తానా? డబ్బులు ఇస్తాడా దానిక? తాగేసి చేశారంటే ఆ వీడియో మైండ్ ఉందా మీకు అసలు? నేను వాడిన ఫస్ట్ పదం అదే, తాగేసి చేశారా ఆ వీడియో, మీకు అసలు మైండ్ ఉందా అని అడిగాను. వీలైతే ఈ వాయిస్ మెసేజ్ మీరు ప్లే చేయండి, మీ ఛానల్లో ప్లే చేయండి, నేను ప్లే చేస్తాను రేపు. ఈ వాయిస్ మెసేజ్ ఇదిగో నేను శివ గారికి ఈ వాయిస్ మెసేజ్ పెట్టాను నిన్న అని నేను ప్లే చేస్తాను ఆ ఛానల్లో రేపు. అండ్ మీ చైర్మన్ గారికి కూడా పెట్టాను, ఆయనకు పెట్టిన వాయిస్ మెసేజ్ కూడా నేను ప్లే చేస్తాను, ఖచ్చితంగా ప్లే చేస్తాను. ఎందుకంటే మీరు నన్ను లాగారు కదా, నేను ఎందుకు ఊరుకుంటా? అసలు వాడు నాకు కంటెంట్ ఇవ్వడం ఏంటి, వాడికి నాకు సంబంధం ఏంటి? మందు తాగేసి మాట్లాడారా, పిచ్చెక్కిందా మీకు ఏమన్నా, పిచ్చి కుక్క కరిసిందా? ఆ సూది ఈ సూది ఆ 165 నా ఛానల్ ఇండైరెక్ట్గా మీరు ఎందుకు ప్రస్తావించారు? మీకేం పని? మీరేమైనా చూసారా? ఆధారాలు ఉన్నాయా? ప్రూఫ్స్ ఉన్నాయా? నేను ఎమ్మెల్యేలను ఏమైనా బ్లాక్మెయిల్ చేశానా? వాడు చేసే వీడియోలు ఏంటి, నేను చేసే వీడియోలు ఏంటి? వాడి కంటెంట్ ఏంటి, నా కంటెంట్ ఏంటి? వాడు ఏ కేసులో అరెస్ట్ అయ్యాడు, నా మీద ఏమైనా ఓపా చట్టం ఉందా? అసలు నాకు వాడికి లింక్ ఏంటి? ఆ గమన ఇష్యూకి నాకు లింక్ ఏంటి? అసలు ఏం సంబంధం? మీరు ఎందుకు మాట్లాడారు? మీకు అసలు మీకు ఏం సంబంధం నాకు అర్థం కావట్లేదు. నేను చూడలేదు యాక్చువల్ ఆ వీడియో. నన్ను దాదాపుగా ఒక 128 మంది ఇప్పటి వరకు నాకు లింక్ పెట్టారు, మీరు చేసిన వీడియో లింక్ పెట్టారు. మరో నేత్రం శివ గారు మీ గురించి మాట్లాడారు చూడండి, మీ గురించి మాట్లాడారు చూడండి. ఏం సమాధానం చెప్పాలి చూడండి, చెప్పండి, ఏం సమాధానం చెప్పాలి నేను? పద్ధతేనా ఇది అసలు? ఎందుకు లేగారు నన్ను మీరు?
మీకు ఏమైనా సోర్స్ ఉందా? పోనీ పలానా ఎమ్మెల్యే కానీ, పలానా ఎంపీ కానీ, పలానా మినిస్టర్ కానీ, లేదా పలానా పెద్దలు ఏమైనా చెప్పారా మీకు? ఇదిగో గుండు సూది శ్రీనివాసు, రావణు అందరూ ఒకటే అని? లేదంటే పోలీసులు చెప్పారా? కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తున్న పోలీసులు మీకు ఏమైనా చెప్పారా? చెప్పండి. అవును నాకు పలానా వాళ్ళు చెప్పారు అని మీరు వీడియో చేయండి. నేను రేపు వీడియో చేస్తా. నన్ను మీరు అనవసరంగా లాగారు. నన్ను లాగితే మాత్రం నేను చాలా కోసాలు కదిలేలా మాట్లాడతా, చాలా కోసాలు కదిలేలా మాట్లాడతా. నా గురించి మీకు తెలిసే ఉంటుంది అనుకుంటున్నా. కోసాలు కదిలిపోతాయి. అర్థమైందా? నా అకౌంట్స్ అన్నీ కూడా నేను పబ్లిక్గా పెడతా. నా అకౌంట్ స్టేట్మెంట్లన్నీ నేను పబ్లిక్గా పెడతా. నా బ్యాంక్ అకౌంట్ నెంబర్ నేను పబ్లిక్గా పెడతా. నా ట్రాన్స్పరెన్సీ నేను ప్రూవ్ చేసుకుంటా. నాకేం ఇబ్బంది లేదు. నా ఏక ముక్క కూడా తెగదు. నేను ఎవరి దగ్గర తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎవడో చెప్తే కంటెంట్ చేయాల్సిన అవసరమే లేదు. ఎవడైనా నాకు కంటెంట్ చేయమని చెప్తే వాడి నెంబర్ బ్లాక్ చేసేస్తాను నేను, తెలుసా? అసలు ఎవడో ఒక్కడో చెప్పింది నేను వినే టైప్ కాదు నేను. సో మీరు ఎందుకో మరి, అంటే మేబీ మీరు డ్రింక్ చేసి ఆ వీడియో చేశారని నేను అనుకుంటున్నా. లేదా మీకు ఎవడో చెప్పుంటాడు, ఈ గుండు సూదును కూడా టార్గెట్ చేయండి అని మీకు ఎవడో చెప్పుంటాడు. మీకు ఎవడో కంటెంట్ ఇస్తే మీరు చేశారేమో అనుకుంటున్నా. చాలా తప్పు చేశారండి శివ గారు. ఇది పద్ధతి కాదు. నేను రేపు వీడియో చేస్తాను, చూస్తాను. మీరు చేసిన వీడియో లింక్ ప్రైవేట్లో ఉంటే ఓకే, లేదంటే మాత్రం నేను చేస్తాను. నన్ను మీరు లాగారు కదా, నేను ఎందుకు ఊరుకుంటా? నేను కూడా చేస్తాను. ఈ వాయిస్ మెసేజ్ మీరు ప్లే చేయండి, నేను ప్లే చేస్తా. ఇదిగో మరో నేత్రం శివ గారు నాకు తెలుసు, నేను ఆయనకి వాయిస్ మెసేజ్ పెట్టాను నిన్న అన్ని నేను ప్లే చేస్తాను. ఈ వాయిస్ మెసేజ్ రేపు. సో ఈ వాయిస్ మెసేజ్ నేను శివగారికి పెట్టాను అండ్ TV5 వైస్ చైర్మన్ గారికి కూడా పెట్టాను. పెట్టిన తర్వాత శివ నాకు రిప్లై ఇచ్చారు. ఏమిచ్చారంటే, నేను ఆ చాట్ 24 డిసప్పేర్ అయిపోయిందిలే 24 అవర్స్లో. ఆయన ఏం రిప్లై పెట్టారంటే, మీరు మర్యాదగా మాట్లాడండి, ఏంటి తాగేసి మాట్లాడేవా అంటే, మీరు ఏం చేస్తారో చేసుకోండి, వీడియో చేస్తే చేసుకోండి, కేసు పెట్టుకుంటే పెట్టుకోండి, మీరు ఏం చేస్తారో చేసుకోండి, తాగేసి మాట్లాడేవా అంటే మర్యాదగా మాట్లాడండి అన్నారు. నువ్వు అలా ఆల్రెడీ నువ్వు నా మీద వీడియో చేసిన తర్వాత నేను ఇంకా మర్యాద ఎక్కడ ఉంటుంది, నువ్వు మర్యాద కోల్పోయావు అన్నాను నేను. ఆ తర్వాత అసలు నీకు బేసిక్ కామన్ సెన్స్ లేనట్టుంది బాసు, నువ్వు అసలు ఎందుకు చేసావు? ఓహో, నన్ను కాంట్రవర్సీలోకి లాగితే నా మీద ఒక 4 రోజులు వీడియోలు చేసుకొని పబ్బం గడుపుకోవాలని చేసావేమో, నన్ను వివాదాల్లోకి లాగితే నా పేరు పెట్టుకుని ఒక 4 రోజులు వీడియోలు చేసుకోవాలనుకున్నావేమో అని చెప్పి నేను ఇంకో వాయిస్ మెసేజ్ పెట్టాను. ఇంకోటి కొంచెం స్ట్రాంగ్గానే పెట్టాను. ఏం పెట్టానంటే, లోపల పొల్లెట్టి కెలుక్కొని ఈ వాసన చూసే టైప్ నువ్వు, సో ఇది కరెక్ట్ కాదు. 0.0001% ఆధారం ఉన్నా సరే చూపించు. ఆధారం లేకుండా ఎడాపెడా ఎలా మాట్లాడతావు? నువ్వు జర్నలిస్ట్వే, నేను జర్నలిస్ట్నే, నాకు తెలుసు. నువ్వు నీ పేరు ప్రస్తావించలేదు కదా, నీ ఛానల్ పేరు ప్రస్తావించలేదు కదా, నువ్వెందుకు అంత ఆవేశపడతావు అన్నాడు. అంటే తెలివితేటలు కొంచెం చూపించాడు ఆయన. సో సూది ఆ సూది ఈ సూది అంటే ఇంకే సూది చెప్పండి. 165 అంటే 175 కాదా? అంటే జస్ట్ 99% మన ఛానల్ పేర్లే చెప్పాడు. ఆ 1% చెప్పలేదు కాబట్టి లీగల్గా తప్పించుకున్నట్టు అనుకున్నాడు. లేదు, నేను లీగల్గా వెళ్తున్నా, దాని మీద నేను లీగల్గా కూడా వెళ్తున్నా. సరే, నేను ఇదే మెసేజ్ వైస్ చైర్మన్ గారికి పెట్టాను. తర్వాత వైస్ చైర్మన్ గారు నాకు ఆ రోజు నైట్ 12ంటికి ఒక మెసేజ్ పెట్టారు. ద వీడియో విల్ బి రిమూవ్డ్, డోంట్ మేక్ ఎనీ వీడియో, క్లోజ్ ద ఇష్యూ హియర్ అని సురేంద్ర గారు నాకు ఆ రోజు నైట్ 12ంటికి పెట్టారు. ఓకే సార్, మీరు చెప్పారు కాబట్టి నేనేమీ చెయ్యను అని చెప్పి నేను ఆయనకి రిప్లై పెట్టి, అండ్ ఆస్క్ హిమ్ రీజన్ బిహైండ్ దిస్, వాట్స్ హిజ్ ప్లాన్ టు టార్గెట్ మీ, ఐ థింక్ హీ వాంట్ వన్ బిగ్ కాంట్రవర్సీ విత్ మీ టు మేక్ స్పైసీ వీడియోస్ ఆర్ మేబీ సమ్ హిడెన్ అజెండా అని నేను వైస్ చైర్మన్ గారికి ఇవే పెట్టా. మీరు అవన్నీ పక్కన చాట్ చూడండి. అయిపోయింది. ఆ నెక్స్ట్ డే అదే TV5కు చెందిన దయా గారు, ఆయన డిజిటల్ కంటెంట్ హెడ్, ఆయన నాకు కాల్ చేశారు 2 times. అది కూడా మీరు పక్కన చూడండి. ఆయన నాకు 2 times కాల్ చేస్తే నేను ఆన్సర్ చేయలేదు. చేయకుండా నా అన్నోన్ కాల్స్ నేను ఆన్సర్ చేయను. ఎవరు అని అడిగితే దిస్ ఈజ్ దయా TV5 డిజిటల్ కంటెంట్ హెడ్ అండి అన్నాడు. ఓ టెల్ మీ సార్ అన్న. కెన్ ఐ కాల్ అండి అన్నాడు. ఎస్, నేనే కాల్ చేశాను. కాల్ చేసి శివాకి నాకు జరిగిన కన్వర్జేషన్ అంతా ఆయనకు చెప్పాను. చెప్తూ, మీ ఛానల్ గురించి మాట్లాడలేదు కదా అంటాడేంటి సార్, సూది అనే ఛానల్ ఏముంది, గుండు సూది అన్నాడు, గుండు సూదిని సూది అన్నాడు, 165 ఛానల్ అన్నాడు, అంటే 175 165 అన్నాడు, అంత క్లియర్గా నా గురించి అన్న తర్వాత నీ గురించి కాదు అని ఎలా అంటాడు అని అన్నాను. ష్యూర్ అండి, వీ విల్ టాక్ దిస్, ఐ కేమ్ టు నో ఎవ్రీథింగ్ అని అన్నాడు. నిన్న రాత్రి 9 గంటల నుంచి 11 గంటల వరకు నాకు వరుస ఫోన్లు మెసేజ్లు వచ్చాయి అని అన్నా. సో ఐ కెన్ అండర్స్టాండ్ సార్,
ఐ విల్ డీల్ విత్ దిస్ అన్నాడు ఆయన. ఓకే సార్, ష్యూర్. తప్పుగా 0.01% కూడా సోర్సు ఆధారం లేకుండా నా ఛానల్స్ గురించి అలా మాట్లాడాడు కాబట్టి నేను అగ్రెసివ్గా తాగేసి మాట్లాడావా అని పెట్టాను సార్ అన్నాను ఆయనకి. ఐ కెన్ అండర్స్టాండ్, ఐ విల్ సార్ట్ అవుట్ దిస్ అని చెప్పి ఆయన నాకు మెసేజ్ పెట్టాడు. అంటే తప్పు జరిగింది అని ఫస్ట్ రోజు ప్రైవేట్లో పెట్టింది TV5 వాళ్ళే. తప్పు జరిగిందని ప్రైవేట్లో పెట్టారు. ఆ తర్వాత ఈయన నాకు లైన్లోకి వచ్చి ఎందుకు జరిగిందో నేను మాట్లాడతాను, నేను ఎక్స్ప్లెనేషన్ తీసుకుంటాను అన్నాడు ఆయన. నేను అడిగాను, నాకు ఎక్స్ప్లెనేషన్ కావాలి అని నేను అడిగాను. అలాగే నిన్న పొద్దున్న నేను ఆయనకి మెసేజ్ పెట్టాను, నిన్న మధ్యాహ్నం, సార్ వెయిటింగ్ ఫర్ యువర్ అప్డేట్. ఎందుకంటే నేను వదలను కదా, నా మీద వీడియో చేసి ప్రైవేట్లో పెట్టినా సరే నాకు రీజన్ తెలియాలిగా, అతను ఎందుకు చేశాడో తెలియాలిగా. అప్పుడు నేను ఒక పెద్ద మెసేజ్ పెట్టాను, సార్ మీరేమీ అనుకోవద్దు, ఇంత ఖచ్చితంగా అడుగుతున్నందుకు నాకు క్లారిటీ కావాలి. నేను చాలా చిన్న స్థాయి నుంచి ఒక్కో ఇటుగా పేర్చుకుంటూ నిర్మించుకుంటున్న క్రెడిబిలిటీ అది. అటువంటిది అంత ఈజీగా ఒక్క మాటలో రావణ్ లాంటి వారు చాలామంది ఉన్నారు, ఇతను కంటెంట్ పంచుకొని వీళ్ళు చేస్తారు, డబ్బులు తీసుకొని చేస్తారు, ఉదాహరణకు ఈ సూది ఆ సూది 165 ఛానల్స్ ఉన్నాయి అని ఆయన అన్నారు. అలా ఎందుకు అన్నారు? ఆయనకున్న సోర్స్ ఏంటి? అలా అనడం వెనక ఆయన ఉద్దేశం ఏంటి? రావణ్ లాంటి రాక్షసుడు వీడియోస్తో నన్ను పోల్చడమే కాకుండా డబ్బులు తీసుకుంటాను అనడం ఏంటి? తన దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి? వీటికి తన దగ్గర స్పష్టమైన వివరణ తీసుకోవాలని కోరుకుంటున్నాను సార్. ఎందుకంటే TV5 లాంటి పెద్ద సంస్థలో నా గురించి వచ్చింది, 3 గంటల్లో ఆ వీడియో ప్లే చాలా వ్యూస్ వచ్చాయి. నాకు ఆ రోజు రాత్రి నిద్ర కూడా పట్టలేదు. ఏవైనా ఆరోపణలు సహజమే, కానీ రావణ్ లాంటి రాక్షసుడి క్రైమ్లో నన్ను చేర్చడం ఏంటి? దీని వెనక కుట్ర ఉంది, ఒక ప్లాన్ ఉంది, ఒక ఇంటెన్షన్ ఉంది. నాకు మీ వైస్ చైర్మన్ గారి మీద ఉన్న గౌరవంతో నేనేమీ బయటకు మాట్లాడడం లేదు, లేకపోతే చాలా గట్టిగా మాట్లాడేవాడిని, చాలా దూరం వెళ్ళేవాడిని. నాకు తన వివరణ కావాలి. మనిషికి ఉన్న సాధారణ ఈగోలు పక్కన పెట్టి క్లియర్గా ఉన్నట్టు నాకు వివరణ కావాలి సార్ అని చెప్పి నిన్న నేను ఆయనకి దయ్యా గారికి మెసేజ్ పెట్టాను. మీరు పక్కన చూస్తున్నారు కదా. తర్వాత మళ్ళీ సాయంత్రం 5 గంటలకి ఆ వీడియో పబ్లిక్లోకి వచ్చింది. ఏదైతే ముందు రోజు వాళ్ళు ప్రైవేట్లో పెట్టారో తప్పు జరిగిందని, తర్వాత రోజు పబ్లిక్లోకి వచ్చింది. పబ్లిక్లోకి వచ్చిన తర్వాత నేను మళ్ళీ నిన్న సాయంత్రం 7:30కి వైస్ చైర్మన్ గారికి ఆ లింక్ పెట్టి సార్ దిస్ వీడియో ఇస్ లైవ్ అగైన్, ఐ విల్ డూ మై రిప్లై సార్, సారీ ఫర్ దిస్ అంటే నేను వీడియో చేస్తాను, ఇంకా సారీ ఫర్ దిస్ అని చెప్పాను. అయితే ఆయన ఏమన్నారు, యూ కెన్ డూ బట్ డోంట్ టేక్ TV5 నేమ్ అన్నారు. హీ సెడ్ హీ విల్ రిజైన్, సో వీ హ్యాడ్ నో చాయిస్. ఇక్కడ TV5 ఎంత దిగజారిందో నాకు అర్థమైంది. అతను వీడియో చేశాడు శివ నా మీద, అది తప్పు అని మేనేజ్మెంట్కి అర్థమైంది, అందుకని దాన్ని ప్రైవేట్లో పెట్టారు. అతన్ని వివరణ అడిగారు. అతను ఈగోకు వెళ్ళి ఆ వీడియో ప్రైవేట్లో పెడితే నేను రిజైన్ చేసేస్తాను అన్నాడంట. అతను రిజైన్ చేసేస్తాను అన్నాడని చెప్పి వీళ్ళు మళ్ళీ పబ్లిక్లో పెట్టేశారంట. అంటే వాళ్ళు రిజైన్ చేసేస్తానని చెప్పి మా లాంటి ఛానల్ను పబ్లిక్లో పెట్టేస్తారా? మమ్మల్ని బజారుకు లాగుతారా? ఇదేనా మీ సంస్థ పద్ధత? మీరు ఎన్నైనా పడండి, రిజైన్ చేస్తారో చేయడో, శాలరీ పెంచుతారో తగ్గిస్తారో మీ ఇష్టం, మాకు సంబంధం లేదు. కానీ TV5 పేరు తేవద్దంటే ఎలా? నేను అది రిప్లై అదే పెట్టా, వేర్ ఈజ్ ఇట్ ప్లేయింగ్, వేర్ ఈజ్ ఇట్ పోస్టెడ్ అని నేను రిప్లై పెట్టాను ఆయనకి. ఆ తర్వాత వెంటనే ఆయన నాకు ఫోన్ చేశాడు. నేను ఫోన్ ఎత్తలా. సార్ తను ఎందుకు చేశాడో నాకు తెలుసు, ఎవరు చెప్పారో నాకు తెలుసు, సో అని నేను ఒక రిప్లై పెట్టాను. మళ్ళీ ఆయన ప్లీజ్ కాల్ మీ అన్నాడు, నేను రిప్లై పెట్టలేదు. అప్పటి నుంచి నేను మాట్లాడలేదు. ఇంకా పద్ధతి లేనప్పుడు నేనేం మాట్లాడతా? ఒక వైస్ చైర్మన్ స్థాయిలో ఉన్న వ్యక్తి తన ఛానల్లో పనిచేస్తున్న ఒక సాధారణ జర్నలిస్ట్ తప్పుడు వీడియో చేస్తే దాన్ని డిలీట్ చేయమని అడిగితే నేను రిజైన్ చేసేస్తాను అంటే అతనికి తలొగ్గి ఆ వీడియో అలా ఉంచి నన్ను రోడ్డు మీదకి లాగారు అంటే ఈయన హోదా ఈయన కాపాడుకున్నట్ట లేదుగా? TV5 పేరు కాపాడుకున్నట్ట లేదుగా? ఒకటి రిజైన్ చేసేస్తానంటే తప్పుడు వీడియోలు చేసేస్తారా మా మీద? సంస్కారం ఉండక్కర్లేదా? హోదా మెయింటైన్ చేయక్కర్లేదా? సో అందుకే నేను ఇప్పుడు చెప్తున్నా, 24 గంటలు టైం ఇస్తున్నా. ఆ వీడియో చేసిన శివగారికి కానీ, చైర్మన్ గారు కానీ, వైస్ చైర్మన్ గారికి కానీ, ఎంత పెద్దోళ్ళైనా గవర్నమెంట్ మీ చేతిలో ఉన్నాయి, ఐ డోంట్ కేర్, నాకు సంబంధం లేదు. ఆ వీడియోలో ఆయన చెప్పిన దానికి ఆధారాలు చూపించమని చెప్పండి. 24 గంటల్లో ఆధారాలు చూపించమని చెప్పండి. నాకు రావణ్కి కాంటాక్ట్ ఉందని, నాకు రావణ్ లేదా గమన లేదా వాళ్ళు నాకు కంటెంట్ ఇస్తారని ఆధారాలు కావాలి. ఏదో మాటలు కాదు, ఏదో మాటలు చెప్పేసి అలా ఉందంట ఇలా ఉందంట అని గాలి వార్తలు కాదు, మాటలు కాదు, ప్రూఫ్స్ కావాలి. నేను ప్రూఫ్స్ కోసం కావాలంటే నా ఫోన్ ఇస్తా, కేసు ఇన్వెస్టిగేట్ చేస్తున్న పోలీసులకి ఇమ్మంటే నా ఫోన్ ఇస్తా, లేదా మీ TV5 రిపోర్టర్ని ఎవరినైనా పంపించండి నా దగ్గరికి, నా ఫోన్ చాట్లు మీరు రికవరీ చేసుకోండి, మొత్తం చూసుకోండి. అతనికి నాకు కాంటాక్ట్ ఉన్నా, అతని నెంబర్ నా దగ్గర ఉన్నా, లేదా గమన నెంబర్ నా దగ్గర ఉన్నా, వాళ్ళు ఎవరి నెంబర్లు నా దగ్గర ఉన్నా మీరేం చేస్తారో చేసుకోండి. 24 గంటలు టైం ఇస్తున్నా.
మీరు చేసిన ఆరోపణకి ఆధారాలు ప్రజెంట్ చేయాలి. లేకపోతే ఆ వీడియో డిలీట్ చేసి నాకు క్షమాపణ చెప్పాలి, మా ఛానల్కి క్షమాపణ చెప్పాలి. లేకపోతే మాత్రం విషయం నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. చెప్పానుగా కోసాలు కదిలిపోతాయని. నేను పట్టుకుంటే ఏ విధంగా కోసాలు కదులుతాయో చాలామందికి తెలుసు. నేను ఈనాడులో ఉన్నప్పుడు ఎంతమంది కోసాలు కదిపానో చాలామందికి తెలుసు. జర్నలిస్టుల మీద ఆరోపణలు వస్తూనే ఉంటాయి. ఆ జర్నలిస్టు నచ్చని వార్త రాస్తే ఈ డబ్బులు తీసుకొని రాశాడని, ఈ డబ్బులు అడిగాడు ఇవ్వలేదని చేశాడని చాలామంది అంటారు. అవన్నీ సహజం. అటువంటి ఆరోపణలు జర్నలిస్టుల మీద, లాయర్ల మీద, పొలిటీషియన్స్ మీద, పోలీసుల మీద వస్తూనే ఉంటాయి. ఒక లాయర్ ఒక కేసు ఓడిపోయాడు అనుకోండి, ఈ లాయర్ అవతలవాడితో కుమ్మక్కయ్యాడరా అని అంటారు. ఒక పొలిటీషియన్ ఏదైనా పని చేయలేదు, లేదంటే ఎవరికైనా ఇదే లేదనుకోండి, రోడ్డు క్వాలిటీ లేదనుకోండి, ఆ డబ్బులు ఈయన తినేశాడు అందుకే క్వాలిటీ లేదంటారు. సో వీళ్ళందరి మీద రాయలేయడం చాలా ఈజీ, రాళ్ళేయడం. సో ఒక జర్నలిస్ట్గా ఉన్న మీకు ఆ విషయం తెలుసు. సో ఈజీగా నా మీద రాళ్ళు వేస్తారు. అంత నేను దిగజారలేదు. నేను మళ్ళీ చెప్తున్నా, 24 hours టైం ఇస్తున్నా. మీరు చేసిన దానికి ఆధారాలు చూపించండి చాలు. ఆధారాలు చూపించితే నేను నోరు మూసుకొని ఉంటాను. అవసరమైతే నా ఛానల్స్ మీకు రాసిచ్చేస్తాను. 2 ఛానల్స్ మీకు రాసిచ్చేసి మీ దగ్గర ఊడిగం చేస్తాను. ఫ్రీగా పనిచేస్తా TV5లో. మళ్ళీ చెప్తున్నా, నా 2 ఛానల్స్ TV5కి రాసిచ్చేస్తా. రాసిచ్చేసి నేను మీ దగ్గర జీవితాంతం ఊడిగం చేస్తా. మీరు ఆధారాలు చూపిస్తే. ఆధారాలు చూపించకపోతే మాత్రం ఆ వీడియో డిలీట్ చేయండి అండ్ అతని మీద చర్యలు తీసుకోండి అండ్ నాకు బహిరంగ క్షమాపణ చెప్పండి. ఇది ఎంతవరకైనా వెళ్తా. నేను చాలా చిన్నోడిని. TV5 నెట్వర్క్తో పోల్చుకుంటే నేను చాలా చిన్నోడిని. కానీ తప్పు నా వైపు లేనప్పుడు ఎంత పెద్దోడితో అయినా నేను ఫైట్ చేస్తాను. నా దగ్గర అసలు 0.0001%, 0% కూడా లేదు నా దగ్గర. అసలు వాడెవడు? ఆడ అంత క్రైమ్ చేసినాడు, అంత క్రిమినల్, అంత రాక్షసుడు, వాడితో నాకు లింక్ ఏంటి? వాడు నాకు కంటెంట్ ఇవ్వడం ఏంటి? నేను జర్నలిస్ట్ని, వాడేవాడాడు. నేను ఈనాడులో ఈజేఎస్లో చదివి వచ్చినోడిని, ఈనాడులో స్టాఫ్ రిపోర్టర్గా పనిచేసినోడిని. వాడేమో జర్నలిస్ట్ కాదు. వాడు ఏదో నోటుకు వచ్చినట్టు వాగుతాడు. వాడికి ఎవరో డబ్బులు ఇచ్చారు, ఫండ్ ఇచ్చారు, దాన్ని బట్టి వాడు నోటుకు వచ్చినట్టు వాగాడు. వాగి అమ్మాయిలను బ్లాక్ చేసి ఆ చాక్లెట్ రాసుకున్న వీడియోలు, బోల్డ్ వీడియోలు బయటకు వస్తున్నాయి. ఇలా చూస్తున్నారు ఇప్పుడు జనం. సో అటువంటి వాడితో నాకు కంటెంట్ ఇవ్వడం ఏంటి? సో నేను ఇక్కడ ఒక్క పాయింట్ చెప్పి ముగిస్తా. ఈయన ఎందుకు చేశాడు అనేది కూడా నాకు తెలుసు. నేను బ్యాక్ ఎండ్లో నరుక్కుంటూ వచ్చా. అసలు శివ నాకు పరిచయమే, మేమిద్దరం పరిచయమే, అప్పుడప్పుడు మాట్లాడుకుంటాం. కానీ ఈయన ఎందుకు చేశాడంటే అది కూడా చెప్పి ముగిస్తాను. అది మన ఛానల్లోకి ఒకసారి వెళ్ళాలి. వెళ్ళి నేను టీడీపీ సోషల్ మీడియాని ఈ మధ్య తప్పు పట్టా. ఎస్, ఇదిగో ఈ వీడియో చూడండి. టాస్క్ ఫోర్స్ ఆన్ సోషల్ మీడియా, రావణ్ కేసులో టాస్క్ ఫోర్స్ సోషల్ మీడియా కంట్రోల్కి అని ఈ వీడియో. ఇందులో నేనేం చెప్పానంటే, క్యాబినెట్ భేటీ జరిగింది ఆ రోజు. ఆ క్యాబినెట్ భేటీ 9 రోజుల కిందట క్యాబినెట్ మీటింగ్లో సీఎం గారు అన్నారు సోషల్ మీడియా కంట్రోల్కి టాస్క్ ఫోర్స్ వేద్దాము అని. అప్పుడు నేను ఈ వీడియోలో ఏం చెప్పానంటే వినిపిస్తా చూడండి. చాలామంది మంత్రులు సీఎం గారి దృష్టికి తీసుకువెళ్ళారు. సీఎం గారు ఏం చెప్పారంటే ఇమీడియట్గా డీజీపీ గారిని ఒక ప్రజెంటేషన్ అడిగి, ముఖ్యంగా వాళ్ళ ఉద్దేశం ఏంటంటే విమర్శించవచ్చు, విమర్శ తీసుకుంటారు, తీసుకురావాలనేది నేను ఇచ్చే సూచన. యూట్యూబ్ ఛానల్స్ని, సోషల్ మీడియా పేజెస్ని కంట్రోల్ చేయడానికి వీలైతే ఒక రెగ్యులేటరీ వ్యవస్థ ఉండాలి, ఒక నియంత్రణ వ్యవస్థ ఉండాలి. సో అలా ఉండటం వలన వీళ్ళు భయపడతారు అండ్ కొంత అకౌంటబిలిటీ ఉంటుంది. అది ఒకటి. అండ్ టాస్క్ ఫోర్స్ కూడా ఉండడం మంచిదే. అట్ ద సేమ్ టైం అధికారంలో ఉన్న పార్టీలు కూడా ఈ సోషల్ మీడియాను ఎంకరేజ్ చేయడం ఆపేయాలి. కొంతమంది బ్యాచ్ని ఎంకరేజ్ చేయడం ఆపేయాలి. మా పార్టీకి అనుకూలంగా మేము మాట్లాడతాము, ఇబ్బంది పాయింట్. సో టాస్క్ ఫోర్స్ తీసుకురావడం మంచిదే, కానీ అధికారంలో ఉన్న పార్టీలు కూడా కొంతమందిని ఎంకరేజ్ చేయడం ఆపేయాలి అని చెప్పి కొన్ని ఛానళ్ళ పేర్లు చెప్పాను. అంటే వాళ్ళు సోషల్ మీడియాలో కొంచెం హద్దులు మీరు మాట్లాడుతున్నారు కాబట్టి. ఇప్పుడు టీడీపీ వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి టాస్క్ ఫోర్స్ తీసుకొచ్చేస్తారు. మరి వీళ్ళ బాధ్యత ఏంటి? వీళ్ళు కూడా అలా కంట్రోల్లో ఉండాలిగా. టీడీపీ వాళ్ళు కూడా అలా చీప్ కామెంట్లు చేయకూడదా, అబ్యూజ్ లాంగ్వేజ్ వాడకూడదుగా, తప్పుడు వీడియోలు చేయకూడదుగా, ఫేక్ కంటెంట్ వదలకూడదుగా. వీరు అధికారంలో ఉన్నారు కాబట్టి వీళ్ళు వదలొచ్చా? వైసీపీ వాళ్ళు వదిలితే కేసులు పెడతారా? సో అందుకే నేను ఆ వీడియోలో మీరు బాధ్యత తీసుకోండి, మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి మీ బాధ్యత మీరు నిర్వర్తించండి, అప్పుడు అవతలోడు గతి తప్పితే వాడి మీద కేసులు నమోదు చేయండి అని చెప్పా. అలాగే ఆ వీడియోతో పాటు ఇంకా 4-5 వీడియోల్లో ఏం చెప్పానంటే
యూట్యూబ్లో కొంతమంది హద్దులు మీరుతున్నారు. సో టీడీపీ వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు అని ఇదిగో యూట్యూబ్ కుక్కలు జగన్ బ్యాచ్ చేస్తున్న అరాచకం అని చెప్పి ఇందులో టీడీపీ వాళ్ళ యూట్యూబర్లకు సంబంధించి కూడా ఎవరెవరు ఉన్నారనేది చెప్పాను, ఒక వీడియో చేశాను. అలాగే ఏపీ 175 ఛానల్లో ఇంకో వీడియో చేశాను. టీడీపీ సోషల్ మీడియాలో కూడా ఇటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది అని. ఇదిగో ఈరోజు రావణ్కి రేపు ఎవరికో హద్దులు తెలుసుకొని వాగండి అని చెప్పి అందరికీ చెప్పా. యూట్యూబ్లో ఎవరైతే అన్ప్రొఫెషనల్ లాంగ్వేజ్ వాడుతున్నారో, కొంచెం తప్పుడు మాటలు మాట్లాడుతున్నారో అటువంటి వాళ్ళు అందరికీ చెప్పాను. అందులో టీడీపీకి సంబంధించిన కొంతమంది యూట్యూబ్ ఛానళ్ళ వాళ్ళ పేర్లు కూడా ప్రస్తావించాను. ఇదిగో ఒళ్ళు దగ్గర పెట్టుకుందాం, యూట్యూబ్లో హద్దులు లేవా అని చెప్పి టీడీపీకి సంబంధించిన కొంతమందిని నేను ప్రస్తావించాను. వైసీపీ వాళ్ళు ఉన్నారు, ప్రొఫెసర్ నాగేశ్వర గారు, సీమరాజా, కిరాకార్పి, ఇలా చాలామంది ఉన్నారు. ఇందులో రావణ్ అనేవాడితో వీళ్ళని పోల్చలేదు, కానీ కొంచెం లాంగ్వేజ్ మార్చుకోండి, ప్రొఫెషనల్గా హుందాతనంగా విమర్శించండి అని చెప్పారు. అంటే ఇక్కడ ఎవరు సోకాల్డ్ ఈ శివగారు నా మీద వీడియో చేయడానికి కారణం ఏంటయ్యా అని నేను పరిశీలిస్తే, నేను యూట్యూబ్లో ఉన్న అన్ని పార్టీల వాళ్ళకి క్లాసులు పీకుతున్నా, టీడీపీ వాళ్ళకి, వైసీపీ వాళ్ళకి. అది టీడీపీ సోషల్ మీడియా వాళ్ళకి నచ్చలా. తెలుగుదేశం పార్టీ తరపున యూట్యూబ్లో మాట్లాడుతున్న వాళ్ళకి నచ్చలా. నేను మళ్ళీ చెప్తున్నా, నేను పార్టీతో అయినా ఫైట్ చేయడానికి రెడీ, ఏ పార్టీతో అయినా ఫైట్ చేయడానికి రెడీ, ఏ పెద్ద వ్యవస్థ అయినా ఫైట్ చేయడానికి రెడీ. తప్పు చేస్తే యాక్షన్ తీసుకోండి, నేను తప్పుకు దొరికితే యాక్షన్ తీసుకోండి, కానీ లేనిపోనివన్నీ ఈ పనికిమాలిన అభాండాలు వేస్తే మాత్రం కరెక్ట్ కాదు. నేను నా ఫోన్ ఇస్తా, నా బ్యాంక్ అకౌంట్లు ఇస్తా, అంతా ఇస్తా. నాది చాలా ట్రాన్స్పరెన్సీ అండి, అసలు ఏమి ఎత్తుక్కోవాల్సిన పనే లేదు. నా ఇన్కమ్ సోర్స్ అంతా నా యూట్యూబ్ ఛానల్ అండ్ నా బిజినెస్ ఏంటనేది కూడా చెప్తాను. నాకు వచ్చే రెవెన్యూ ఎలా వస్తుంది అనేది. యూట్యూబ్ రెవెన్యూ, యూట్యూబ్ ద్వారా నాకు 4.5 to 5.5 వరకు నెలకు వస్తుంది, అకౌంట్లో పడుతుంది. ఇది ఇలా పడిన దానిలో ఖర్చులు ఉంటాయి. ఖచ్చితంగా నాకు సోర్స్ కోసం టీముని మెయింటైన్ చేయాలి కదా, ఆఫీస్లో టీము, ఫీల్డ్లో టీము, చాలామంది టీముని మెయింటైన్ చేయాలి కదా. టీం కోసం నాకు ఒక 3 లక్షల వరకు ఖర్చు అవుతుంది ప్రతి నెల. అవగా మిగిలింది నాకు ప్రాఫిట్, నాకు యూట్యూబ్ నుంచి వచ్చే రెవెన్యూ అది. ఇది కాకుండా నేను పిన్ మీడియా హౌస్ ప్రైవేట్ లిమిటెడ్ అని ఒకటి నడుపుతున్నా. పిన్ మీడియా హౌస్ ప్రైవేట్ లిమిటెడ్ ఇది ఎప్పటి నుంచో ఉంది. అంటే ఇంతకుముందు, ఇప్పుడు ప్రైవేట్ లిమిటెడ్లో, ఈ మధ్య ఇంతకుముందు ఫర్మ్, ఇండివిజువల్ ప్రొప్రైటర్ ఫర్మ్. సో దీని ద్వారా ఏం చేస్తానంటే, నేను ఒక జర్నలిస్ట్ని కాబట్టి, ఈనాడులో పనిచేశాను కాబట్టి, నాకున్న పరిచయాలతో నేను కొంతమంది పొలిటీషియన్స్కి కంటెంట్ రాస్తుంటా. వాళ్ళ సోషల్ మీడియాలో పోస్ట్ చేసే కంటెంట్ కావచ్చు, అలాగే మన దగ్గర పనిచేసే వాళ్ళని వాళ్ళ నియోజకవర్గాల్లో సర్వే చేయించడం కావచ్చు, లేదా ఆ గ్రామం, ఆ నియోజకవర్గంలో ఉన్న సమస్యలు ఏంటి, దాని సొల్యూషన్ ఏంటి, ఎట్లా చేయొచ్చు అనేది కొంత డిజిటల్ కంటెంట్ అది ఇస్తూ ఉంటాను, క్యాంపెయినింగ్ అది చేస్తూ ఉంటాను అప్పుడప్పుడు. సో దాని నిమిత్తం నేను సర్వీస్ ఛార్జ్ తీసుకుంటాం, ఎంతైతే చేస్తామో దానికి తగ్గట్టు సర్వీస్ ఛార్జ్ తీసుకుంటాం. ఈ ట్రాన్సాక్షన్స్ జరుగుతాయి. దీనికి మన ఛానళ్ళకి సంబంధం లేదు. సో అలా చేసిన వాళ్ళని ఎవరిని మన ఛానల్లో పొగడము, తిట్టము. తప్పు చేస్తే తిడతాం, ఆ విషయం అందరికీ తెలుసు. ముందే మన టర్మ్స్ అండ్ కండిషన్స్లో ఉంటుంది, ఈ ఒప్పందం వేరు, ఛానల్ వేరు. ఇలా వచ్చాం కదా అని ఛానల్లో చెప్పమంటే లేదు, తప్పు చేస్తే ఛానల్లో తిడతాం. అలాగే మనం, ఆయన ఏమన్నాడు, ఉదయగిరి ఎమ్మెల్యే అండ్ అనంతపురం ఎమ్మెల్యే వీళ్ళందరి దగ్గర డబ్బులు తీసుకుంటారు, బ్లాక్మెయిల్ చేశారన్నారు. ఆ ఎమ్మెల్యేని అడగండి, పోనీ ఈయన ఆ ఎమ్మెల్యేని అడగమని చెప్పండి, నా మీద వీడియో చేసిన అతన్ని. నేను రావణ్ ఒక 4 ఎమ్మెల్యేలనే టార్గెట్ చేశాడు, కానీ నేను దాదాపుగా ఒక 70-80 మంది మీద వీడియోలు చేశాను. ఆ 70-80 మందిని నేను బ్లాక్మెయిల్ చేసినట్టేనా, బెదిరించినట్టేనా? చేస్తే వాళ్ళు ఊరుకుంటారా? ఎమ్మెల్యేలు ఏమన్నా చేతగాని వల్ల? నిజంగా నేను వాళ్ళని డబ్బులు అడిగి డబ్బులు ఇవ్వలేదని నేను వీడియో చేస్తే వాళ్ళు ఊరుకుంటారా? ఏ ఎమ్మెల్యే అయినా ఊరుకుంటారా? ఎక్కడ దొరుకుతానే అని చూస్తున్నారు, ఊరుకుంటారా? ఊరుకోరు. నా మీద కేసులు ఎక్కడ పెట్టారు? కందుకూరులో కేసులు పెట్టారు ఎమ్మెల్యే గారు. ఏమని పెట్టించాడు? నేను చేసిన వీడియోల వలన అక్కడ విద్వేషాలు రగులుతున్నాయని చెప్పాడు తప్ప, నన్ను డబ్బులు అడిగాడు, బ్లాక్మెయిల్ చేశాడని పెట్టలా. అలాగే చీరాల్లో నా మీద కేసులు పెట్టారు. నేను బ్లాక్మెయిల్ చేశాను, డబ్బులు అడిగానని ఎక్కడా ఎవరూ పెట్టలా. నేను చేసిన వీడియోల వలన వాళ్ళకి ఎక్కడో ఒళ్ళు మండి విద్వేషాలు రెచ్చగొడుతున్నాడనో, లేదంటే తప్పుడు కంటెంట్ ఇచ్చాడనో,
ఆరోపణలు చేస్తున్నాడనో పెట్టారు తప్ప ఇతను ఎందుకంటే ఎవరినైనా డబ్బులు అడిగితే ఈ రోజుల్లో ఊరుకుంటారా? ఈ రోజుల్లో ఎంత ట్రాన్స్పరెంట్గా ఉంది, సోషల్ మీడియా ఎంత వేగంగా ఉంది. సో రాళ్ళు వేయడం చాలా ఈజీ, బురద చల్లడం చాలా ఈజీ, కానీ దాన్ని తుడుచుకున్నప్పుడు చాలా కష్టపడాలి. నేను ఫైనల్గా చెప్తున్నాను, TV5 24 గంటల టైం, దయచేసి ఆ వీడియో ప్రైవేట్లో పెట్టి నాకు క్షమాపణ చెప్పండి. అండ్ ఎందుకు ఆ వీడియో చేశారనేది కారణం చెప్పండి. లేకపోతే మాత్రం నేను ఎలా ప్రొసీడ్ అవ్వాలో అలా ప్రొసీడ్ అవుతాను. కోసాలు కదిలిపోతాయి. నేను నెక్స్ట్ ఇప్పుడు అతను ఎవరు ఇతను శివగారు నా మీద ఇప్పుడు 10 వీడియోలు చేయొచ్చు. రేపే ఒక వీడియో నా మీద మంచి మసాలాతో చేయొచ్చు. అలాంటోడు ఇలాంటోడు అని పర్సనల్గా అటాక్ చేయొచ్చు. నేను పట్టించుకోను. నా మీద పర్సనల్గా ఎన్ని వీడియోలు చేసినా నేను పట్టించుకోను. నా ఈ వ్యక్తిత్వాన్ని హననం చేసినా నేను పట్టించుకోను. ఎందుకంటే హననం చేయడానికి అక్కడ ఏమి లేదు, అంత దిగజారలేదు నేను. నా విలువలు ఏంటో, నా లిమిట్స్ ఏంటో నాకు తెలుసు. సో మరీ అభాండాలు వేయడం ఈజీ ఏముందండి, మాట్లాడడమే. అలాంటోడు ఇలాంటోడు మాట్లాడడమే, ఆధారాలు చూపించక్కర్లేదుగా. సో అలా ఆయన ఎన్ని వీడియోలు చేసినా నేను రెస్పాండ్ అవ్వను. కానీ ఈ సీరియస్ అంశాలకు ఇటువంటి క్రిమినల్స్తో నాకు లింక్ పెడితే మాత్రం ఊరుకోను. థ్యాంక్ యూ.